హాయ్ అండి సతీష్. లైవ్ అప్డేట్స్, మిడ్ నైట్ టాక్స్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి. కాన్వర్జేషన్స్ అన్నీ కూడా గ్రూపులుగా కూర్చున్నా, బ్యాచ్‌లుగా కూర్చున్నా అందరి కాన్వర్జేషను ఆ నిఖిల్ గురించే. అట్లాగే మిగతా కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి. సో, నేరుగా పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. అలాగే వీడియో చూసే ముందే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పటికే ఓటింగ్ వీడియో కూడా చేశా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అది కూడా మిస్ కాకండి. చాలా అప్డేట్స్ అయితే వస్తా ఉన్నాయి. అయితే ఇటు డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణుప్రియ, నయనిక, సీత కూర్చుంటారు. కామెంట్స్ ఏదో మాట్లాడుకుంటారు. ఇదేంటి, అదేంటి అని చెప్పేసి. ఎవరి గురించి అంటే ప్రధానంగా నిఖిల్ అండ్ సోనియా గురించి మాట్లాడతారు. ఇద్దరు తెలివైనోళ్ళు. ఆ అమ్మాయి తెలివైంది, ఇతడు తెలివైనోడు. ఇద్దరు కలిసి సేమ్ ఇద్దరు రబ్ అయిపోద్ది అంటే ఇంతగా జస్ట్ లైక్ సాధు సాధు రాస్తే బూడిద రాలింది అనే టైప్‌లో ఆ టైప్‌లో అలా మాట్లాడుకుంటారు. ఓకే. మాట్లాడతా ఇంతకుముందు ఏదో షో చేశాడు కదా ఆయన నిఖిల్. దాని గురించి ఇక్కడ మాట్లాడతా చెప్పిద్దేమని ఈ అమ్మాయి విష్ణుప్రియ వాళ్ళతో, నయనిక అండ్ సీతతో ఏమంటదంటే, నిఖిల్ బయటుండేటప్పుడు ఇక్కడ ఆయన పేరుని కూడా మ్యూట్ చేశారు. 5,000కు కూడా ఎలా కొట్లాడేవాడో తెలుసా? నేను అనేదాన్ని, "నిఖిల్ నా సాలరీ ఇస్తారా నీకు? నువ్వు రిలాక్స్ అవ్వరా" అనేదాన్ని. కానీ ఒక్క రూపాయి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేని వ్యక్తి అప్పుడు అక్కడ. ఇక్కడ ఏమైందో ఏంటో నాకు అర్థం కావట్లా. నాకిందాక అదే పాయింట్ తీద్దామనుకున్నా. ఆ షోది ప్రైజ్ మనీ 20,00,000. ఇక్కడ 50,00,000. ఇక్కడెంతంటే 50,00,000 కదా! సో, ఏంటి ఎందుకు ఇలాగ అయిపోతున్న వాళ్ళకి తీద్దాం అనుకున్న లెక్క వాళ్ళిద్దరికి సీతకి అండ్ నయనికకి కూడా చెప్పుద్ది. సరే, ఎందుకు చెప్పింది నాకేం అర్థం కాల. ఎక్కడో షోలో 20,00,000, 50,00,000 పక్కన పెడితే, తెర వెనుక పర్సనల్ లైఫ్ కష్టాలని ఇక్కడ చెప్పడం అనేది 100% రాంగ్. ఈ అమ్మాయికేమన్నా తెలిసొచ్చిందా? తెలియకొచ్చిందా? సెలబ్రిటీ అయినా, ఎంత స్టేటస్ ఉన్నా, ఒక ఫేమ్ ఉంది. ఓ పర్సనల్ లైఫ్‌లో ఆయన అంత కక్కుర్తోడనిలాగా ఇక్కడ పోర్ట్రే చేస్తున్నట్టు, హైలైట్ చేస్తున్నట్టుంది. అక్కడ ఒక రూపాయి కూడా వదలకూడదన్నట్టుగా అలా చెబుతా ఉంటే, ఒక్క రూపాయి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేని వ్యక్తి అంటే ఏంటది? అలా ఎందుకు హైలైట్ చేయడం? ఎందుకు అలా ఎలివేట్ ఇవ్వడం అక్కడ? ఇక్కడ ఏమైపోయిందో నాకు తెలీదు. అక్కడేమో అంతలా ఉండేవాడు. నేను రిలాక్స్ అవ్వరా 5,000 కోసం అంతలాగా అయిపోయావు. ఆ పదాలు అది ఏం చెబుతున్నాయి? అవసరమా అవన్నీను? ఇప్పుడు ఆయనకి ఎవ్వరికి డబ్బులు అక్కర్లా. ఎవరు ప్రొఫెషన్‌లో వాళ్ళు కెరియర్‌లో మరి స్థిరపడాలని, హిట్స్ అందుకోవాలని, నిలదొక్కుకోవాలని ప్రయత్నాలుంటాయి. అందరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒకలాగా ఉండదు గదా! అందరూ బై బర్త్ గోల్డెన్ స్పూన్స్ కాదు గదా! 5,000కి కూడా ఎలా కొట్లాడేవాడంటే నీకు 5,000 మ్యాటర్ కాకపోవచ్చు. ఆయనకి 5,000తో మంత్ గడవచ్చు. సో, అదేం తప్పు కూడా కాదు గదా! డబ్బు విలువ తెలిసే ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఎందుకు అలాగనుకోవాలి? ఇక్కడ ఎందుకు 50,00,000 వదులుకుంటున్నాడమ్మా? నువ్వే అంటున్నావు 5,000 కోసం అంతలా చేసేవాడంటే, ఒక్క రూపాయి కూడా వదులుకునేదానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. సిద్ధంగా లేని వ్యక్తి అన్నావంటే, ఆ రూపాయి వాల్యూ తెలిసినోడు గనక ఇక్కడ కూడా 50,00,000 ప్రైజ్ మనీ తెలిసినోడు గనక నిన్న కూడా అంటున్నాడు కదా! సరే నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకున్నాయి. బట్ ఎందుకని అందుకే తలొగ్గి ఉంటున్నాడేమో. డామినేటింగ్ అన్నారు ఇనిషియేటివ్ తీసుకుంటే ఆ నేచర్‌ని వదిలేసి ఆడుతున్నాడేమో. బట్ నువ్వు ఎట్టా హైలైట్ చేస్తే ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీద తెర వెనుక జరిగే 100 ఉంటాయి, 1,00,000 ఉంటాయి. ఆ తెర వెనక జరిగే పర్సనల్ లైఫ్స్, ఆయన కష్టాలు, లైఫ్ కష్టాలు కావచ్చు. అవన్నీ ఇక్కడ తెర మీద ఇంత పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద ఇవన్నీ చెప్పకూడదు. రూపాయి కూడా కక్కుర్తి పడేవాడైనా లేక పోట్రే చేస్తా, హైలైట్ చేస్తా అన్నట్టుంది ఇక్కడ. ఒక్క రూపాయి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేని వ్యక్తి 5,000 కోసం చేస్తానంటే నేనేదో సర్లే అంత కష్టపడి నేను ఇస్తా రిలాక్స్ అవ్వరా అందాం అనుకుని అది హైలైట్ చేద్దాం అనుకుంటే ఇది నాకు నచ్చలా. ఇలా చెప్పడం అయితే నాకు నచ్చలా. అయితే ఇంకోటేంటి, పోనీ ఇక్కడితో ఆగిందా? ఈ నిఖిల్ హౌస్‌లో ఉన్న అమ్మాయిలందరితో ఒక రకమైన ఆట ఆడుతున్నాడు. గేమ్ కోసం ఆడుతున్నాడు. సోనియాతో కూడా అందులో భాగంగానే ఆడుతున్నాడు. ఆ విషయం ఆమెకు అర్థం కాలేదా అంటే, ఈ సీత నాయనకంటారు లేదు లేదు ఆమెకు కూడా అర్థమైంది. ఆమె కూడా గేమ్ ఆడుతుందంటే ఓకే. గేమ్ కూడా ఆడుతున్నాడు కదా! ఇతను గేమ్ ఆడుతున్నాడు, ఆమె గేమ్ ఆడుతుంది. ఇద్దరు తెలిసింది, అర్థమైంది, ఆడుతున్నారు. ఈమె అతన్ని స్ట్రాంగ్ అనుకుని అతడితో గేమ్ ఆడుతుంది సింక్ అయ్యి. అలాగే నిఖిల్ కూడా సోనియాని స్ట్రాంగ్ అనుకుని ఇద్దరు కూడా ఆడుతున్నారు. ఓకే. పోనీ ఇది కూడా సరే గేమ్ ఆడుతున్నాడు. అందరు అమ్మాయిలతో ఒక రకమైన గేమ్ ఆడుతున్నాడు అని చెప్పింది సరిపోయి. బట్ ఆ 20,00,000 షో కోసం పడి ఆడాడనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక మాట అనొచ్చు. సో, ఎవరో విష్ణుప్రియ తాలూకా 20,00,000 షో కోసం అంత పడి ఆడాడు గదా! ఇక్కడికొచ్చి 50,00,000 కోసం లైటర్ వేలో ఆడుతున్నాడు. అయ్యో! ఇట్లా లైటర్ వేలో కాకుండా సీరియస్‌గా ఆడొచ్చు, ఆడాలి అనే ఉద్దేశంతో విష్ణుప్రియ అనిందేమో అని చెప్పొచ్చు. కానీ ఆవిడ చెప్పే విధానం అక్కడ ఎట్టా ఉందంటే, అక్కడ పైసల కోసం అంత కకృతి పడేవాడు అన్నట్టుగా ఎలివేట్ చేసినట్టు ఉందిక్కడ. బట్ అలా చేయకుండా ఆయన పర్సనల్ లైఫ్‌ని, తెర వెనుక జరిగే విషయాల్ని ఇట్లా హైలైట్ జేసి, అతను ఒక సెలబ్రిటీ, అతనికో స్టేటస్ ఉంది, అతనికో ఫేమ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పకుండా ఉండాలని నా ఫీలింగ్. ఈ సినిమా తారలు గావచ్చు, సీరియల్ ఆర్టిస్టులు గావచ్చు, వీళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటది గదా! అది మరీ అంతకపోనే నీకు అన్ని విషయాలు తెలిసినయి ఈళ్ళకి అన్నీ చెప్పొచ్చా? తెలిసి చెబుతుందో, తెలియక చెబుతుందో ఏం జరుగుతుందో అర్థం గావట్లా. వాళ్ళ హౌస్‌లో ఏం జరుగుతుంది? గేమ్ ముందేంటి? వెనకేంటి? టాస్క్ ముందేంటి? వెనకేంటి? వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి? వాళ్ళ స్టాండ్ ఏంటి? ఇంతవరకు మాట్లాడాలి గానీ, అవన్నీ తెచ్చి దాన్ని మళ్ళీ హైలైట్ జేసి, అయ్యో! అక్కడ అంత, ఇంత, ఇక్కడేమో అంత, ఎందుకీ ఎలివేషన్ నాకర్థం గావట్ల. మరి మీకేమనిపించింది? లైక్, కామెంట్ కూడా మర్చిపోకండి. ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా షేర్ జేయండి.
హౌస్ బయట జరిగింది, తెర వెనక జరిగింది, సెలబ్రిటీల లైఫ్ అంతా పంచాయతీ పెట్టినది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి నిఖిల్, ఇది ఒక కాన్వర్జేషన్. నెక్స్ట్ నిఖిల్ సోనియాతో అంటాడు, నా మెంటాలిటీ పృథ్వీ మెంటాలిటీ డిఫరెన్స్గా ఉంటుందని అని చెబితే ఆ అమ్మాయి ఏమంటదంటే నిఖిల్తో, నేనైతే లోజర్స్తో దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్తో మాట్లాడాలని, గివ్ అప్, డిస్కంటిన్యూ ఈ చేసే వాళ్ళతో నాకు అసలు ఉండబోద్దు కదా, కంపెనీ నేను అసలు యాక్సెప్ట్ చేయలేను అన్నట్టు చెప్పింది. అంటే నువ్వు ఇతడు టాస్క్ గివ్ అప్ ఇచ్చేసాడు, కావాలని ఓడిపోయాడు లెక్క. ఆ నిఖిల్ ఏమంటాడు సోనియాతో, నో ప్రాబ్లం, నేనైతే అంత హర్ట్ చేసేసి అంతమంది అంత బాధపడుతుంటే చూసేసి అదే గెలుపు అనుకుంటే అలాంటి విన్నర్ నాకు అక్కర్లే. సో అలాంటప్పుడు నన్ను లోజర్ అనుకుని నేను హ్యాపీగా ఫీల్ అయితే తప్ప నేనేం ఫీల్ అవ్వనని మంచిగా చెప్పాడు. సో నాకు మంచి అనిపించింది, నేను చేసింది. ఎందుకంటే అప్పుడు అంటది, నువ్వు ముందే డిసైడ్ అయిపోయావు కదా గేమ్ టాస్క్ ఓడిపోవాలని లెక్క. ఎందుకంటే నిఖిల్ కావాలని నైన్క టీంలో 3 ఆడపిల్లలు ఉన్నారు కనుక రేషన్ టాస్క్ గెలిచిన వాళ్ళకి ఫుడ్ వస్తుంది, రేషన్ వస్తుంది, ఓడిపోయిన వాళ్ళకి బిగ్ బాస్ ఫుడ్ ఇవ్వను అన్నాడు కనుక సో అప్పుడే వదిలేద్దాం, 3 ఆడపిల్లలు కదా, నయనిక, విష్ణుప్రియ, ఇంకొక అమ్మాయి సీత ఉన్నారు కదా, సరే మనం ఏదోలాగా అడ్జస్ట్ అవుదాం, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం వల్ల వదిలేస్తాను అన్నాడు అనేది ఇక్కడ దాని మీద ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఇలా లోజర్ లాగా గివ్ అప్ లాగా వదలకుండా టాస్క్ అంటే టాస్క్ తాడేపడి తేల్చుకోవాలి అని లెక్క చెబుతూ ఉంటుంది. సరే అక్కడ కూడా ఏంటి, మణికంఠను పంపు, నువ్వైతే వదిలేస్తావని సలహా ఇస్తే కూడా ఫైనల్ మణికంఠ వెళ్తాడు, ఓడిపోతాడు. ఇవన్నీ సరే చీఫ్ నా ఇష్టం, ఎవరిని పంపాలి నేను డిసైడ్ చేసుకుంటాను అన్నాడు. బట్ ఆయన పంపుతాడు, ఓడిపోతాడు అన్నది. సో ఈ నేపథ్యంలో డిస్కషన్ వచ్చింది. అయితే ఇక్కడ ఆ అమ్మాయి అలా అంటది కదా, నేను లోజర్స్‌తో ఉండను, నేను స్ట్రాంగ్ పర్సన్స్‌తో ఉంటా, గెలవాలని లెక్క. అంటే వాస్తవానికి నిఖిల్ కూడా అదే దీంతో ఉన్నాడు. ఆయన కూడా ఆహ్, ఏమది ఖచ్చితంగా గేమ్‌లో భాగంగానే చేశాడు. ఆ రకంగా టాస్క్‌లో ఆయన ఓడి చూడొచ్చు కానీ ఆడియన్స్ మనసులో అయితే గెలిచాడు కదా! ఎందుకంటే ఆ తర్వాత కూడా మళ్ళీ వచ్చేటప్పుడు సోనియా అభయ్‌తో మళ్ళీ డిస్కషన్ చేస్తది. నేను చెప్పా ఆయనకి నిఖిల్‌కి లోజర్‌గా వద్దనని, ఇలాగ ఉంటానంటే నువ్వెందుకు, ఇలాగే నేను ఉంటానంటే ఇక నువ్వెందుకు, ఎలా ఉన్నా ఏం చేస్తున్నావు, నా గురించి నువ్వు, నీ గురించి ఇవన్నీ మాటలొద్దు. నేను కూడా స్ట్రాంగ్ కంటెండర్ అనే కదా సింక్ అయ్యాను అని చెప్పేసి అంటది. ఆయన గురించి చెప్పేది. వాస్తవానికి సేమ్ నిఖిల్ కూడా అలాగే ఉన్నాడు. అంటే ఇక్కడ చెప్పేది ఎట్టా ఉంది ఈ అమ్మాయి, నేను అతను స్ట్రాంగ్ గానే కనుక కంటెండర్ కనుక నేను అతనితో సింక్ అయ్యాను, జల కుదిరింది. అంటే అట్ ద సేమ్ టైమ్ నిఖిల్ స్ట్రాటజీ కూడా అదే. స్ట్రాంగ్ కంటెండర్ ఈమె అని చెప్పేసి ఆయన కూడా ఆ సింక్ అయింది. ఇద్దరికి జెల్ అయితే కుదిరింది. అటు తర్వాత ఇంకేమంటది ఈ సోనియా, ఫుడ్ షేర్ చేయకుండా వాళ్ళ ముందు మనం తింటే ఇలా మాట్లాడబడదు. అసలు ఈ పైసలు అవసరం, నేను ఎందుకు వచ్చా, నాకు ఇక్కడ అవసరం, ఇవన్నీ ఒకసారి గిర్రని తిరిగింది. అదే టైంలో వేరే వాళ్ళంటే ప్రేరణ, ఇంకా యష్మి వాళ్ళందరిని చూసి నేనెందుకు వాళ్ళంత స్ట్రాంగ్‌గా ఉండట్లేదు అని స్ట్రెంగ్త్‌గా, ఎమోషనల్‌గా నేను మళ్ళీ నాకు నేను బూస్టప్ ఇచ్చుకొని స్ట్రాంగ్ అవుతున్నా. బట్ గివ్ అప్ ఇచ్చే పర్సనాలిటీ నాది కాదు. నాకు కడుపు నొప్పి ఉంది, ట్రబుల్ అవుతుంది. కానీ గివ్ అప్ ఇవ్వను. ఇచ్చేవాళ్ళంటే నాకు నచ్చరని కూడా చెప్పా ఆయనతో అని చెప్పిద్ది. అయితే సోనియా ఇక్కడే అంటది కదా! ఆహ్, అలాగే ఏంటి నిఖిల్‌కి ఇంకో మాట కనింది. నీకు పాయింట్ లేకపోతే ఓకే గానీ క్లారిటీ లేకపోతే ఎట్లా? నీ ఫ్రెండ్‌ని కూడా ముందు పెట్టేసి నామినేట్ చేసావు. సో, నీ మనసుకు నచ్చినట్టే వెళ్తానంటే ముందుకెళ్ళు, లేదంటే లేదని చెప్పానంటది. అంటే ఇక్కడ నాకేమనిపించిందంటే సోనియా కూడా సరే ఆమె గేమ్ ప్లాన్ కావచ్చు, స్ట్రాంగ్ కంటెండర్ అనేసి నిఖిల్‌తో జెల్ అవ్వచ్చు. ఆయన కూడా అందుకోసం వచ్చాడు. అందుకే సరెండర్ అయిపోయాడు కూడా. అమ్మో! ఈమె చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. మళ్ళీ మాది గ్రూపు అని మరి స్టార్ మై బ్యాచ్ అనలేక గతసారి ఎంత పచ్చడైపోయిందో ఆ ట్యాగ్ వేసుకుంటూ మళ్ళీ దెబ్బైపోతాం అని ఆయన కూడా స్ట్రాటజీగా గేమ్ కోసం వచ్చాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనే సెల్ఫిషే. ఇక్కడ ఈ అమ్మాయి కూడా సెల్ఫిషే. సరే వీళ్ళకి గేమ్ ప్లాన్స్ ఉండొచ్చు కానీ ఇలా సోనియా బయటికి బహిరంగంగా చెప్పకూడదు. ఆమె చెప్పుకున్నట్టుంది. ఫ్లడ్ లైట్‌ల వెలుగులో దొంగ పోలీసు ఆడినట్టుంది. ఆయన స్ట్రాంగు, అందుకే నేను సింక్ అయ్యానంటే, నీ స్ట్రాటజీ ఏదైనా కావచ్చు. అది మనసులో పెట్టుకోవాలి, మైండ్‌లో పెట్టుకోవాలి, గేమ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. అంతే తప్ప ఇలా పబ్లిక్‌గా చెప్పకూడదు. ఇలా చెబితే మాత్రం 3, 4 వారాల్లో బిస్కట్ అయిపోవచ్చు. నేనేమనుకున్నా ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటుంది, గట్టిగా ఆడతది, చాలా మైండ్ గేమ్‌తో ఆడతదనుకుంటే, ఇలాగ అన్నీ నేను అందుకనుకున్నాను, ఇందుకనుకున్నాను, అందుకే అతనితో ఫ్రెండ్‌షిప్ చేశాను, ఇవన్నీ చెప్పేస్తా ఉంటే, ఓపెన్‌గా చెప్పేస్తా ఉంటే, ఖచ్చితంగా 3, 4 వారాలు బిస్కట్ అయిపోతారు. మైండ్‌లో ఉన్నది గేమ్‌లో చూపాలి. గత సీజన్‌లో కూడా ఇలాగ అన్నీ నేను నెక్స్ట్ టాస్క్ ఇలాగొస్తది, అలా చేస్తే, ఇలా చేస్తే, ఇలా పచ్చడయిపోయారింక. సో, అలాంటివన్నీ చెప్పకుండా ఆటలో భాగంగా ఆ స్పాంటేనియస్‌గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆడియన్స్ చూస్తారు అన్నీ ఓకే. ఇదా అని. సో, అలా అనిపించి. తర్వాత ఇంకోటేంటి అభయ్ కూడా అంటాడు. వాడితో మాట్లాడతా, నువ్వు కూడా లో అయిపోతున్నావు, డల్ అయిపోతున్నావు, స్ట్రాంగ్‌గా ఉండాలంటే, నిఖిల్, పృథ్వీతో నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయినంత మాత్రం నా గేమ్‌కేమి ఎఫెక్ట్ కాదు, క్లారిటీ ఉందని కూడా చెప్పింది ఈ అమ్మాయి. అలాగే ఇంకేమంటదంటే, నేను కూడా రాను రాను గేమ్ మర్చిపోయి ఎమోషన్ ట్రిగ్గర్ అయిపోతున్న అవసరం అనిపించింది నాకు అని అంటది. అలాగే ఎందుకంటే, మరి అక్కడ అతనికి చెప్పింది కదా! ఆయనేమంటాడు, 3 ఆడపిల్లలు ఉన్నారు, ఆ మాత్రం ఫుడ్ కోసం నేనైతే వాళ్ళని అంత బాధ పెట్టేసి, ఏడిపించేసి, నేను గెలిచేసి నేను తినేద్దాం అనుకోను. వాళ్ళకి కూడా వదిలేసి ఉండుంటే బెటరు. నాకు అది లోజర్ అనిపించుకున్నా పర్వాలేదు, టాస్క్ ఓడిపోయాను అనిపించుకున్నా పర్వాలే. బట్ నాకు అది కాదు ఇంపార్టెంట్ అని లెక్క చెప్పాడు. ఇక్కడ సోనియా కూడా అక్కడ అనింది కదా! బట్ నాకు లోజర్స్ అయితే ఇష్టం ఉండదు. నేను అట్లా ఉండలేనని చెప్పింది కదా! నేను అలా కంటిన్యూ చేయలేనని లెక్క. బట్ ఈవిడ కూడా ఏమంటది తర్వాత సోనియా అభయ్‌తో చెప్పేటప్పుడు,
నాకు అదే అనిపించింది. నేను కూడా రోజు రోజుకి ఎమోషన్స్ లేకుండా అయిపోతున్నా ఏంటి అనిపించిందని చెప్పిద్దనమాట. అంటే ఆ ఎమోషన్స్ అటు ఇటు అయితున్నాయి. తర్వాత మళ్ళీ ఇటు పృథ్వీ, సోనియా సాఫ్ట్ అయిపోయింది కదా! అంటే ప్రేరణ కూడా లేదు సోనియా సాఫ్టే. కానీ ఆ రూమ్‌లో రోర్ చేస్తదన్నప్పుడు ఇక్కడ సోనియా మళ్ళీ అసలు విషయం మొత్తం రివీల్ చేసింది. ఏమంటే నేను కూడా సెన్సిటివే, నేను సాఫ్టే. బట్ టాస్క్‌ని టాస్క్‌లా చూడాలి. గేమ్‌ని గేమ్‌లా చూడాలి కదా! అందుకోసం చెప్పాను ఆయనకి పృథ్వీకి సారీ ఏం పేరాయన నిఖిల్‌కి ఆయనకి చెప్పి ఫుడ్ ఫస్ట్ ఈళ్ళకేంటి మధ్యాహ్నం టాస్క్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర వండినవి, వండాల్సినవి అన్ని ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఆ స్టోర్ రూమ్‌లో పెట్టేయండి అనేటప్పుడు అందరూ ఏదో చిన్నది అటు ఇటు తిన్నారు. సరే ఇంక పెట్టిన బలవంతంగా పెట్టేసి మళ్ళొచ్చి కూర్చున్నాక బిగ్ బాస్ మళ్ళీ అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఆళ్ళకి ఫుడ్ తెలియజేశాడు. తెలియజేసి మళ్ళీ మీకు కొద్ది సమయం ఉంది. ఇలా తినాలంటే తినేయండి పరిగెత్తి దొరికినట్టు తిన్నారు. ఆ తింటుండగా బిగ్ బాస్ సైరన్ ఒయ్ 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 పెద్ద సౌండ్‌తో వచ్చేసరికి ఆళ్ళకి ఉక్కిరిబిక్కిరయ్యారు. కొంత గిల్ట్ ఫీల్ అయినట్టు ఉన్నారు. ఏంటిది ఫుడ్ కడుపు నిండా మనసారా తినవ్వకుండా ఈ సైరన్‌లేంటి, ఈ హడావిడేంటి, ఉక్కిరిబిక్కిరి ఏంటి అన్నట్టుగా ఫీల్ అయిందంట. అక్కడ ఆ అమ్మాయి ఫీల్ అయిందంట. సైరనే నాకు బాగా మోగే నాకు అవసరమా? ఎవరో నువ్వు నా ఫుడ్ నేను తింటాననుకుంటే ఎవరిదో ఫుడ్ నేను తింటున్నట్టుగా నాకు అవసరమా? ఈ డబ్బులు గాని ఇవన్నీను. నాకు అందరూ పెట్టేవారు. ఇప్పుడు వాళ్ళు తినకుండా నేనే తినాలంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను చీఫ్ అయితే ఖచ్చితంగా రూల్ పట్టించుకోకుండా ఖచ్చితంగా ఫుడ్ పెట్టేసేదాన్ని. హెల్ప్‌లెస్‌గా ఉండడం, ఫుడ్ పెట్టే దగ్గర ఇంత ప్రాబ్లమ్ అవుతుందేమో అని ఆలోచించలేను. నేను చాలా ఫీల్ అయ్యాను. అందుకు డల్ అయిపోయాను. ఇక్కడ మళ్ళీ క్లారిటీ అయితే ఇచ్చింది. ఆవిడ మనసులో ఏముందని. అయితే అక్కడ నిఖిల్‌కేంటి టాస్క్‌లో భాగంగా గెలవాలి, ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పిందంటే ఇక్కడికొచ్చేసరికి మాత్రం నాకు ఫీలింగ్ ఉండింది. నా ఇంట్లో, ఆఫీస్‌లో కూడా అందరికి ఫుడ్ ఉండాలనే ఒక మ్యాండేటరీ చేసిన దాన్ని కుక్ చేసేవాడు ఒకవేళ డల్‌గా ఉంటే ఆయనకో 2000 డబ్బులు ఎక్కువ ఇచ్చైనా సరే అందరికి ఉండేలా పెడతానా. నాకు ఫుడ్‌తో అంత ఎమోషను. మనం నాకు చాలా ఏడుపొచ్చేసింది. అందుకే ఏడ్చి ఇదంతా గేమ్ కదా! సరే తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యా. మ్యాటర్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి. నేను మీలాగా ఎందుకు ఉండలేనని అనిపించింది ఆ టాస్క్‌లో భాగంగా. మీరు టాస్క్‌ని టాస్క్‌లా చూస్తాను. నేనక్కడ ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోయాను. సరే ఫుడ్ వల్ల అని నన్ను ప్యారలల్‌గా ఆలోచించుకొని తర్వాత నేర్చుకుంటా అని లెక్క ఈ ప్రేరణ, యష్మి, ఈ పృథ్వీ ఈళ్ళందరితో చెప్పుద్ది. చెబితే ఎక్కడికైతే క్లారిటీ ఇచ్చింది. తర్వాత ప్రేరణ గూడా అంటది. రియల్ లైఫ్‌లో ఎవరికి ఇలాంటివి ఉంటాయా? చేస్తామా? మేము గూడా ఫుడ్ పెడతాం గదా! బట్ ఇదంతా ఎందుకు? టాస్క్‌లంతే. టాస్క్‌లో భాగంగానే రియల్ లైఫ్‌లో ఎవరైనా ఇలా జేస్తారా? మరి రియల్ లైఫ్‌లో గూడా ఇలా జేస్తే 'బిగ్ బాస్' హౌస్‌కి, రియల్ లైఫ్‌కి తేడా ఏంటి? నాకు క్లారిటీ ఉంది. లగ్జరీ లైఫ్ అంతా వాళ్ళకి ఫుడ్ ఇవ్వకపోయినా ఏదో ఒకటిస్తారు. ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ నేషనల్ వైడ్ చూసే ఛానెల్‌లో వాళ్ళకి ఫుడ్ ఎందుకివ్వరు? ఏదో ఒకటి ఇస్తారని క్లారిటీ ఉంది. కాపోతే టాస్క్‌లో భాగంగానే మాకు ఇచ్చినన్ని వెరైటీస్ ఇవ్వకపోయినా టాస్క్ గెలిచిన క్లేన్‌కి ఇచ్చిన వెరైటీస్ ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇస్తారనుకున్న రాగి జావ ఇచ్చారు. రాగి జావ కూడా మంచిదే కదా! ఎనర్జీ ఫుడ్డే కదా! సస్టైన్ అవ్వగలరని ఆ అమ్మాయి చెప్పింది. సో, ఇక్కడైతే క్లారిటీ వీళ్ళకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కొన్నేంటంటే అదే నిజమేలే 'బిగ్ బాస్' పోనీ అంతకు ముందంటే ఏమి ఇచ్చేవాడు కాదేమో గానీ, ఇప్పుడు రాగి జావ అంటే బెటరే కొంతవరకు చాలా వరకు బెటరే కదా! కంప్లీట్ పస్తులు పెట్టేయకుండా. తర్వాత ప్రేరణ, పృథ్వీ, సోనియా వీళ్ళందరూ డిస్కషన్ చేస్తారు. ఫన్ కోసం దొంగతనం చేద్దామని ఆ ప్రేరణ అంటది పృథ్వీతో. ఏదో ఒకటి కంటెంట్ వచ్చి ఏదో ఒకటి ఉండాలి టైమ్ పాస్ లేకపోతే ఎలాగా? అలాగని చపాతీలేం చెయ్యం. చిన్న చిన్నవి ఏదో నెయ్యి లేకపోతే ఇంకేదో చింతపండు ఇట్లాంటివేమన్నా తీసుకుందాం అంటది. సోనియా గూడా అంటది మనం బతికేదే తిండి కోసం, బట్ట కోసం, నిద్ర కోసం. ఆ ఎమోషనల్‌గా చేయను గానీ, టీమ్‌లో నా క్లేన్ ఇన్‌చార్జ్‌గా, చీఫ్‌గా యష్మి అని చెప్పినా చేసేస్తా, డిఫెండ్ చేస్తా. టాస్క్ పరంగా ఓకే. పర్సనల్‌గా అయితే నేను చేయలేనన్నట్టు చెప్పిద్ది బయటది ఎమోషన్ అంతాను. అలాగే ప్రేరణ అంటది. అక్కడ సీత, ఈ విష్ణుప్రియ, ఈ ఎవరు సోనియా మీరందరూ ఏడడం చూసేసరికి ఎమోషనల్ అయిపోతుంటే ఆళ్ళకి ఫుడ్ ఇవ్వలేదని, అయ్యో! నాకు ఎమోషన్స్ లేవు అనుకున్నా కానీ ఇస్తారులే అన్న నమ్మకం ఉంది. టాస్క్‌ని టాస్క్‌లా ఆడాలో అర్థం కావట్లే. మీలాగా ఎమోషనల్ అవ్వాలో అర్థం కావట్లే. ఈ 'బిగ్ బాస్' ఇంటికి, రియల్ లైఫ్‌కి తేడా లేకపోతే ఎట్టా అని లెక్క ఆ అమ్మాయి కూడా చెప్పుద్ది. ఆ తర్వాత యష్మి అయితే మాత్రం నాకు నచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఏమంటదంటే ఆహ్, టాస్క్‌ని టాస్క్‌లాగే చూడాలి. అంత ఎమోషనల్ అయిపోతే ఎట్టా, సీరియస్‌నెస్‌గా అయిపోతే ఎట్లా అని లెక్క. అలాగే ప్రేరణ ఏమంటదంటే నిఖిల్ క్లేన్‌లోకి రావాలని ఉందని ఆయన్నడిగితే ఫిజికల్లీ, మెంటల్లీ, బ్రెయిన్ గేమ్స్ అన్నీ నేను ఆడతా ఐయామ్ స్ట్రాంగ్ అని చెబుతున్నా సరే ఇంకొకరొచ్చేసరికి ఈ అమ్మాయిని పట్టించుకోలేదంట ఆయన. వేరే వాళ్ళతో మాట్లాడుకున్నాడు. నాకు కనీసం నా పాయింట్ ఇదా? ఓకే. నాకు అర్థమైందని కూడా కంప్లీట్ చేసే ఛాన్స్ ఇవ్వలే. వేరే వాళ్ళతో మాట్లాడినా బాగున్ను. ఓకే ప్రేరణ నీ పాయింట్ అర్థమైంది. తర్వాత నేను చెప్తాలేండి బాను అసలు పట్టించుకోకుండా డిస్‌రెస్పెక్ట్ చేశాడు. అందువల్ల నేను ఆ అభయ్‌ని, అలాగే పృథ్వీని యష్మి టీమ్‌లో జాయిన్ చేసిన లెక్క చెప్పుద్ది. అలాగే ఇక్కడ యష్మి ఏమంటది? గేమ్ అంటే గేమ్‌లాగా ఆడుతుంది ఈ అమ్మాయి. ప్రస్తుతానికైతే స్టోన్ హార్టెడ్‌లా ఉంది. రేపు సెగ తగిలితే ఎలా ఉంటదో గానీ, గేమ్‌ని గేమ్‌లా తీసుకుంటా. నిఖిల్ 2 రోజులైనా ఫుడ్ లేకుండా ఉండిపోతాడు. ఆడి సంగతి నాకు తెలుసని లెక్క చెబుతూ ఉంటదనమాట. స్ట్రాంగ్‌గా ఉండిపోతాడని లెక్క. ఆ తర్వాత మళ్ళీ యష్మి, సోనియా, సీత ఏడ్చిన దాని గురించి కూడా యష్మి అంటది. వాళ్ళు సింపతి కోసం సీన్ క్రియేట్ చేస్తున్నారు అనిపించింది. అది మా గేమ్‌కి ఎఫెక్ట్ అయితుంది. ఏదో మేము రాతి హృదయాల్లాగా మాకు దయ, జాలి, కరుణ అవన్నీ లేనట్టుగా వీళ్ళకే ఉన్నట్టుగా ఎందుకింత అవసరమా సీన్ క్రియేట్ చేయడం? ఇది టాస్క్‌లో భాగంగా చేసే దానికి పెద్ద ఫ్రేమ్ చేసేస్తుండ్రు. హడావిడి చేసేస్తుండ్రు. దానివల్ల మేమేదో ఆహ్,
కఠిన హృదయాల్లాగా మమ్మల్ని ఎలివడి చేయడం అవసరమా? టాస్క్‌లో చూడకుండా హైలైట్ చేస్తున్న లెక్క వీళ్ళైతే మాట్లాడతారు. తర్వాత యష్మి, ప్రేరణ శేఖర్‌తో అంటది, "కొద్దిగా విష్ణుప్రియ దగ్గర నెయ్యి తెద్దామా? లేదా కొంచెమే తీద్దాం. ఏదో ఒకటి చేద్దాం. కంటెంట్ ఇవ్వాలి. లిక్విడ్ తీద్దాం. లేదా జ్యూస్ బాటిల్‌లో, డ్రింక్ బాటిల్‌లో సగం తాగేసి పసుపు నీళ్ళేసేద్దాం." శేఖర్ బాస్ అదే చేసాడు. మాజీ ఏదో డ్రింక్ బాటిల్ ఉంటే అది తాగేసి పసుపు నీళ్ళు కలిపి అందులో పెట్టేయడం. మొత్తానికి కంటెంట్ ఇద్దాం, ఎంటర్‌టైన్ చేద్దాం, ఏదో సరదా చేద్దామని. యష్మి కూడా అంటది, "వాళ్ళు ఒకవేళ దొంగతనం చేస్తే నేను ఊరుకోను. మొత్తం ఫుడ్ అంతా నేను కూడా తీసుకుంటా, దొంగతనం చేసేస్తా. బట్ ఆ సింపతి క్రియేట్ చేయడం నాకు నచ్చలేదని" కూడా చెబుతారు. అక్కడ ప్రేరణ కూడా అంటది, "అందరూ ఆడుతున్నారు, గేమ్ ఆడుతున్నారు. మళ్ళీ ఇక్కడికొచ్చి ఏడు చేస్తున్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారం అందరూ గేమ్‌లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఎవరు బెస్ట్ ఇవ్వాలనేసి ఎవరు 100% వాళ్ళు ఇవ్వాలని అందరూ సీరియస్‌గా ఉన్నారు. సీత కావచ్చు, విష్ణు కావచ్చు అందరూ ఉన్నారు. బట్ ఇక్కడికొచ్చేసరికి మాత్రం అయ్యో అని ఏడ్చేస్తున్నారు. ఇచ్చేయండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్" అంటే ఇది మేము ఇవ్వనట్టుగా, మేమేదో రూడ్ లాగా, వాళ్ళేదో కాదన్నట్టుగా, సెన్సిటివ్ పీపుల్ లాగా ఇలా హైలైట్ చేస్తున్నారు అని లెక్క. మాకు ఫ్రెండ్సే కదా! నిఖిల్ మాకే క్లోజ్, ఆళ్ళకైతే ప్రేరణ కూడా అంటది, "మాకే క్లోజ్, వాళ్ళందరికంటే మాకే క్లోజ్. మేమే ఇవ్వాలనుకుంటాం కదా! బట్ ఏడ్చేసి సీన్ క్రియేట్ చేసి, సింపతి క్రియేట్ చేసి మమ్మల్ని ఏదో రూడ్ లాగా హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు" అని లెక్క వీళ్ళ డిస్కషన్. మొత్తానికి అక్కడ సోనియా, అభయ్, ఈ నిఖిల్ గురించే. అలాగే నయనిక, సీత, విష్ణుప్రియ, నిఖిల్ గురించే. ఇక్కడ మళ్ళీ యష్మి, పృథ్వీ, ప్రేరణ, సోనియా ఈ నలుగురు కూడా ఈ నిఖిల్ గురించి, అతని చుట్టూ గేమ్ గురించే మాట్లాడుతా ఉన్నారనమాట. సో, తర్వాత ఏంటి ప్రేరణ, నిఖిల్‌కి కూడా ఎమోషనలే, బాగా ఎమోషనలే. గేమ్ టఫ్ అయినప్పుడు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం వేరు. అంతేగాని అయ్యో! నీకెందుకు ఇలాగైపోయింది, నీకు అన్నం పెట్టకుండా మానేసాడు బిగ్ బాస్, ఇంత అవసరం లేదు అని లెక్క ఆ అమ్మాయి అయితే జెప్పిద్ది. వీళ్ళకి బయట గేము, వీళ్ళకి భయపడి అసల ప్రేరణ ఎంత కన్‌ఫ్యూజ్ అయిపోయిందంటట. అసలు ఏంది వీళ్ళకి భయపడిపోయి, నేను గేమ్ ఆడడం మానేయాలా? రైటో రాంగో తర్వాత తేల్చుకుందాం, గేమ్ ఆడాలా? అసలు ఎలా పోర్ట్రవుద్దని కూడా నేను ఆలోచించను. నా గేమ్ నేను ఆడతా, గేమ్‌ని ఎంజాయ్ చేస్తా. ఇక్కడ గేమ్ ఆడడానికొచ్చాం. అంతే తప్ప ఇలాగ సీన్ క్రియేట్ చేసుకొని, సింపతి పలకబోసి ఇవన్నీ నా వల్ల గాదు. రైటర్ రాంగ్ ఆడియన్స్ ఏదో ఒకటి తేలుస్తారని ఫుల్ క్లారిటీతో, చాలా కాన్ఫిడెంట్‌తో, చాలా స్ట్రాంగ్‌గా చెప్పేసింది ఆ అమ్మాయి. అంతే కదా! నెక్స్ట్ వన్ పృథ్వీ ఏంటి, "అరె! నన్నెందుకు నామినేట్ చేసావని" అడిగితే గతిలేక అన్నాడంట నిఖిల్. అది కూడా చెప్తాడు. ఆడేదో అయోమయంలో ఉన్నాడు, కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాడనే లెక్క. అలాగే యష్మి, ప్రేరణ ఒక మంచి మాట అన్నారు ఇక్కడ నిఖిల్ గురించి. ఏమంటే, అందరితో బాండ్ పెరిగిపోతే చాలా కష్టం. నిఖిల్ పరిస్థితి అదే. అందరితో ర్యాపో మంచిగా ఉంటే అర్థం కావట్లే అతనికి గేమ్ ఆడలేడని. ఇది వీళ్ళు ఎట్లా చెప్పారు. అక్కడ విష్ణుప్రియ ఏంటి, సీత వాళ్ళందరూ కూడా ఒక రకంగా అమ్మాయిలతో గేమ్ ఆడుతున్నారంటే అలా నెగెటివ్‌గా వాళ్ళు ఆలోచించారు, పాజిటివ్‌గా వీళ్ళు ఆలోచించారు. ఇలా బాండింగ్, ఎమోషనల్, సెంటిమెంట్ అంటే ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం. ఇప్పుడు నామినేషన్‌లో ఇక్కడ పాయింట్స్ అవే కష్టమైతాయి కదా! సో, ఇది కరెక్ట్ కాదనలకి వీళ్ళు మాట్లాడతారు. ఇది కరెక్టే. అందరితో బాండింగ్, ర్యాపో అంటే మరెవరిని నామినేట్ చేయలేడు ఇంకా. సో, అందుకోసం. అలాగే ప్రేరణ అంటది, "నేను ఒక డెసిషన్ తీసుకున్న, అది రైట్ ఆర్ రాంగ్ అని ఒపీనియన్ అడిగినా నన్ను నామినేట్ చేసాడంటే మిగతా వాళ్ళందరితో బాండింగ్ ఉండబట్టే కదా! నాకు కనీసం ఆహ్, నామినేట్ చేయడానికి పాయింట్ కూడా లేకుండా చేసాడు. బయట నాకు పరిచయం ఉన్నప్పుడు ఒక బ్రో లెక్క చూసేవాడు. ఫ్రెండ్‌షిప్ బాండ్ కట్టాడు. నేను కూడా ఇక్కడికొచ్చి అబ్బా! తెలిసినోడు ఉన్నాడని కొద్దిగా ఎంతైనా ధైర్యం ఉంటది కదా! కొద్దిగా సపోర్ట్ ఉంటది కదా! బట్ అస్సలు లేదు. నేను అందరితో మాట్లాడా. మణికంఠతో కూడా ఎక్కువ మాట్లాడా. బట్ నిఖిల్ నాతో ఒక్కసారి కూడా మాట్లాడలే. ఫస్ట్ 4 డేస్ నాకు అదే మైండ్‌లో ఉండేది. ఏంటి ఇంత తెలిసిన వ్యక్తి అస్సలు తెలియనట్టు, పరిచయం లేనట్టు కనీసం మాట్లాడట్లేదంటే, చెప్పా కదా! స్టార్టింగ్‌లో ఈ సోనియా గట్టిగా అడిగేసరికి అమ్మో! గ్రూప్ అని పోర్ట్రే అయిపోదని, హైలైట్ అయిపోదని, ఆ భయంతో ఆయన ఓపెన్ అవ్వట్లే. వీళ్ళతో ఫ్రెండ్స్‌తో కూడా ఉండట్ల. లాస్ట్‌లో మళ్ళీ ఇక్కడ సీత అంటది, బేబక్కెళ్ళిపోయిందని ఏడలేదని అని చెప్పేసి నిఖిల్‌తో చెప్పిద్ది. మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి కత్తిపోట్లు, ఈ జంతువులు ఇవన్నీ ఏంటి, నెగెటివ్ ఎనర్జీ ఎంత స్ప్రెడ్ చేస్తాం? అందరూ ఈవిల్స్‌లాగా కనిపిస్తారని చెప్పింది కదా! మరి బిగ్ బాస్ ఆట అంటేనే అంతే. పాజిటివ్ చూడాలి, నెగెటివ్ చూడాలి. అన్నీ కలిపి మీలో ఉన్న పాజిటివ్, నెగెటివ్ అంతా కలిపి ఆడియన్స్ చూడాలి. మీరు ఎవరు ఎన్ని రోజులు అర్హులు, అవసరం అనేది డిసైడ్ చేస్తారు. ఇదే బిగ్ బాస్. అంతే తప్ప నెగెటివ్ ఎనర్జీ ఎక్కడ ఉండదో అన్ని దగ్గర ఉంటది. కానీ వే ఆఫ్ డీలింగ్ అనేది ఇంపార్టెంట్. సో, మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.